రైట్ ఇవాళ ఆర్టీసీ సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఆర్టీసీలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:30 సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టనున్నారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నతాధికారులు ఈ రివ్యూలో పాల్గొంటారు. సంస్థ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల సంక్షేమం, విద్యుత్ బస్సుల వినియోగం, ప్రయాణికులకు మెరుగైన సేవలు, ఇక బస్సుల నిర్వహణ తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, రైట్ సాయిరామ్, ఈ రోజు ఉదయం సచివాలయానికి 10:30కు సీఎం చంద్రబాబు చేరుకుంటారు. అయితే మొత్తం మీదుగా చూసుకుంటే వివిధ శాఖలపైన సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. అయితే ఈ సమీక్ష సమావేశంలో ఇవాళ ప్రధానంగా కీలకమైన అది ఆర్టీసీ సమస్యలపై ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే దీంట్లో ప్రధానంగా ఆర్టీసీలో అంటే ఎప్పటి నుంచో చూసుకున్నట్లయితే ఆర్టీసీలో పరిష్కారం కాని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ప్రధానంగా ఈ రోజు అయితే చర్చ ఉండబోతుంది. అయితే ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రితో పాటు అదేవిధంగా రాంప్రసాద్ రెడ్డితో పాటు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ, ఆర్టీసీ ఎండి ఉన్నతాధికారులంతా కూడా ఈ దీంట్లో పాల్గొంటారు. ఇప్పటికే అంటే గత వారం క్రితం చూసుకున్నట్లయితే ఆర్టీసీ యూనియన్ నేతలంతా కూడా సీఎం చంద్రబాబును కలిసి వాళ్ళకు ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయనకి వివరించారు. దాంతో పాటు అంటే ఆర్టీసీ రంగం అనేది ఎప్పుడూ కూడా ఆర్థికంగా సంక్షోభంలో ఉంటూనే ఉంటుంది. దాన్ని బలోపేతం చేయాలి, దానికి కావలసిన నివారణ చర్యలు అంటే ప్రధానంగా నష్టాలను నివారణ చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందుకు తీసుకురావాలి అనే ఒక ఆలోచన అయితే ఆర్టీసీ కార్మికులు కూడా, ఆర్టీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వాళ్ళు వివరణ రూపంలో కూడా అందించిన పరిస్థితి. అయితే ఈ ఆర్థిక పరిస్థితులు అదేవిధంగా ఉద్యోగ సంక్షేమంతో పాటు విద్యుత్ బస్సులను వినియోగం, అదేవిధంగా ప్రయాణికులకు మెరుగైన ఏవైతే ఉన్నాయో సౌకర్యాలు వాటన్నిటినీ కూడా వీటన్నిటిపైన కూడా సమీక్ష అయితే జరగబోతుంది ఈ రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన. దాంతో పాటు ఏదైతే బస్సులు అంటే యుద్ధ వాతావరణం నేపథ్యం తర్వాత అంతర్జాతీయ పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఏవైతే ఇప్పుడు తీసుకుంటున్న పొదుపు చర్యలు ఏవైతే ఉంటున్నాయో ఆ పొదుపు చర్యల్లో భాగంగా విద్యుత్ బస్సులను ఎక్కువగా వినియోగించాలి, వాటికి మేము అడ్డు కాదు అని కూడా యూనియన్ నేతలు అయితే ఓ పక్క చెప్తున్నప్పటికీ ఇంకా సంస్థాగతంగా లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బలోపేతం చేస్తూ ఆర్టీసీ రంగాన్ని లాభానికి అంటే ఆదాయార్జనగా పెంపొందించేలాగా కొన్ని ప్రణాళికలను అయితే రూపొందించాలని చెప్పనైతే వారు చెప్తున్న పరిస్థితి. వీటన్నిటిపైన కూడా ప్రభుత్వం కూలంకుషంగా చర్చించి వాటన్నిటిని ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే దానిపైన నేడైతే రాష్ట్ర సచివాలయంలో అధికారులందరితో కూడా సీఎం చంద్రబాబు సమీక్ష అయితే చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.